అందరికీ నమస్కారం. ఈ వీడియో వచ్చేసి గ్యాస్ ట్రబుల్ సమస్య ఉన్న వాళ్ళకండి. దయచేసి గమనించండి. మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, మనతో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే గ్యాస్ ట్రబుల్ సమస్య వల్ల బాధపడుతుంటే వారికి దయచేసి చిన్న చిన్న నియమాలు పాటించి మీ గ్యాస్ సమస్యని క్లియర్ చేసుకో క్లియర్ చేసుకోవచ్చు అని మీరు తెలుసుకొని వారికి కూడా తెలియచేయండి. అవి ఏమిటి? ఎలా అనేది తెలుసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మనకి ఫ్రీగా మన బాడీని మన శరీర అవయవాన్ని బట్టి మనకి ఏ ఆహారం సెట్ అవుతుంది. ఏ ఆహారం తింటే మనకి బాడీకి సెట్ అవ్వదు అనే ఆహారం తెలుసుకొని, ఆ ఆహారం జోలికి వెళ్ళకండి. అండ్ సెకండ్ వన్, మీరు ఎర్లీగా లేచిన వెంటనే మ ఉదయాన్నే ఒక 2 గ్లాసులు వాటర్ తాగండి. అలాగే కొంచెం గ్యాప్ ఇచ్చి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత లేదంటే ఒక 15 నిమిషాల తర్వాత ఒక 100 ఎంఎల్ ఆర్ 150 ఎంఎల్ హాట్ వాటర్ తాగండి. గోరువెచ్చని నీళ్లు తాగండి. అది తాగిన తర్వాత మీకు జీర్ణమయ్యే ఆహారమే తీసుకోండి. అలాగే మీ సిట్యుయేషన్ తగ్గట్టు మీ ఆహారాన్ని కొనసాగించుకోండి. పర్టిక్యులర్‌గా ఈ ఆహారమే తీసుకోవాలి. లేదు ఖచ్చితంగా అదే ఆహారం తినాలనేమి లేదండి. మీకు అందుబాటులో ఉన్న ఆహారం మంచిగా హైజీన్‌గా ఉండి ఏదైనా తినొచ్చండి. హైజీన్‌గా లేని ఆహారాన్ని దయచేసి మానుకున్నా సరే ఆహ్, శుభ్రంగా లేని ఆహారం తీసుకోకండి. ఒక్కసారే కదా ఏమైద్దనుకోవద్దు. దాని వల్లనే మన స్టమక్ అనేది అప్‌సెట్ అవుతుందండి. అలాగే మీకేమన్నా గ్యాస్ సమస్యలు ఇంకా తగ్గని సందర్భంలో దయచేసి నేను మీ అందరికీ తెలుసు. నన్ను సంప్రదించండి. మీకు అన్ని విధాలా సపోర్ట్ చేసి తగ్గించే మార్గం చేస్తానండి.